హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని కోరుకుంటూ మన వీడియోలోకి వచ్చేద్దాము. వెల్కమ్ టు ద ఛానల్ హనీశ్రీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ ఆవకాయ మామిడికాయ పీకిల మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను కదా ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఈ ఇయర్ కూడా ఎలా చేయాలా అనుకుని ఆలోచించుకుంటూ ఉంటుండగానే నా దగ్గర ఆరికాయలు అనేది ప్రత్యక్షమయ్యాయి. ఇంకా ఎందుకు లేట్ అని చెప్పేసి ఇంకా ఆవకాయ పెట్టడానికి రెడీ అయిపోయాను అనమాట. ఈ ఆవకాయకి నేను ఫస్ట్ కడిగి తుడిచాక నాకు పెద్ద టాస్క్ అనిపించింది. ఏంటి అంటే కట్ చేయడం. ఈ కటింగ్ అనేది మనకి ఇండియాలో అయితే చక్కగా కత్తి పెట్టెలు ఉంటాయి, లేక కటింగ్ సంబంధించినవి ఉంటాయి కాబట్టి ఓకే. బట్ నా దగ్గర అయితే అది లేదు. ఏం చేయాలని ఆలోచించుకుంటూ ఉంటే మనము అల్లము ఎలాచి దంచుకునేది ఉంటుంది కదా, మందస్తము, దానిది నా దగ్గర ఐరన్ రాడ్లా ఉందన్నమాట. లేదు సుత్తు కూడా ఉంది, బట్ సుత్తు మరి పెద్ద ఎక్విప్మెంట్ అయిపోతుందని చెప్పేసి ఆ మందస్తందే యూజ్ చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్ నేను ఎలా కట్ చేశానో మీరు చూడాలనుకుంటున్నారా? అయితే చూసేసేయండి నేను ఎలా కట్ చేశాను అనేది. అయితే ఇక్కడ నాకు టెంకతో కావాలి కాబట్టి నేను ఇంత ఫోర్సిబుల్ చేశాను అనమాట. నార్మల్గా టెంక లేదు, నార్మల్గా మనం పప్పులో వేసుకునే ముక్కల్లాగా చిన్న చిన్న ముక్కలు అప్పటికప్పుడు వేసుకునేటట్టు అయితే కనుక అవసరం లేదు ఇంత కష్టము. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే చూసారు కదా, ఇక్కడ నేను అలా కత్తి ఫస్ట్ తోపి తర్వాత నేను ఐరన్ దాంతో కొట్టాను అనమాట. కొడితే దాని పీసెస్ అనేది బయటకు వచ్చేసాయి. సో టెంక కూడా మనకి సపరేట్ అవ్వకుండా తీయాలి కాబట్టి నా బాధ అంతా. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక పొర తీస్తున్నాను కదా, ఆ పొర కంపల్సరీ మీరు మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత తీసుకోండి. అండ్ గుడ్డతో తుడుస్తాం కదా, అప్పుడే దాన్ని ఇలా అనగానే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ మనం అది తీయకపోయి ఉంటే కనుక లైక్ అది ఆయిల్లో తేలిపోతూ మనం తినేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, టేస్ట్ కూడా ఉండదు. ఓకే, ఇప్పుడైతే నా ఆవకాయ ముక్కలు అయితే రెడీ అయిపోయాయి. దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను బాణీ పెట్టుకున్నాను. ఇక్కడ ఐరన్ ప్యాన్ పెట్టుకున్నాను. ఐరన్ ప్యాన్ని ఫస్ట్ హీట్ చేసుకున్నాను. హీట్ ఎందుకు చేసుకున్నాను అంటే మనకి ఆవాలు హీట్ అయితే చాలు, మనకి మరీ ఓవర్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు ఇక్కడ నేను చూసినట్టయితే నేను ఆవ పొడి అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ నా దగ్గర ఉన్న 6 కాయలకి నేను మళ్ళీ 3 మ్యాంగోకి నేను షాపులంటే తిరగలేక నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంట్లో మన కూరలో వేసే కారమే నేను ఆవకాయలో పెట్టేసుకుంటున్నాను. సో మీరు అవైలబుల్ ఉంటే 3 మ్యాంగో యూజ్ చేసుకోండి. ఇందులో నేను పొడి చేసేటప్పుడు ఒక స్పూన్ నేను మెంతులు వేసుకొని పొడి చేసుకుంటున్నాను అనమాట. సో కొంచెం మనకి మెంతి ఫ్లేవర్ తగలాలి అని చెప్పి కొంచెం నేను ఈసారి అలా చేశాను. అండ్ ముక్కలన్నీ కట్ చేసుకున్నాక కొంచెం కాటన్ క్లాత్లో మనం ఇలా డ్రై చేసుకోవాలి. లైక్ ఎండలో అవసరం లేదు, నీడనే మనకు అలా ఫ్యాన్ కింద పెట్టేస్తే దాంట్లో ఉండే తడి కానీ లైక్ ఎక్కడైనా చిన్న పండినట్టు కానీ ఉంటే అవి తీసేసుకొని ఇలా మనము సపరేట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే నేను పౌడర్ రెడీ చేసేసుకున్నాను. మనం వేయించి తర్వాత తీసుకున్న లేదా ఎండలో పెట్టి ఒక అరగంట గంట ఎండలో పెట్టాక మీరు పౌడర్ చేసుకోండి, లేదు అంటే. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మామిడికాయ ముక్కలు చూస్తున్నారు కదా, నాకు 2 గిన్నెలు వచ్చినాయి. నా చిన్న గిన్నెలతో 2 వచ్చాయి. అంటే చిన్న గిన్నె పెద్ద గిన్నె కాదు, మనం ఏ గిన్నెతో తీసుకుంటే ఆ గిన్నెలతో మనము ముక్కలు అయితే నాకు 2 వచ్చినాయి. 2 అంటే ఒక గుప్పెడు తక్కువయ్యాయి, చూసారు కదా. సో దీనికి మనం మెజర్మెంట్ చూసుకుందాం. అండ్ ఇక్కడైతే నేను ఆయిల్ వేసేస్తున్నాను. నేను వేరుశనగ నూనె మాత్రమే యూజ్ చేస్తాను ఎప్పుడు ఆవకాయ పెట్టినా. నేను నువ్వుల నూనె కూడా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు, బట్ అది కూడా ఇష్టమే నాకు కానీ దానికన్నా నాకు వేరుశనగ నూనెతో చేసిన ఆవకాయ అయితేనే చాలా ఇష్టము. అండ్ ఇక్కడ నేను ముక్కలన్నిటికీ ఆయిల్ పట్టించేస్తున్నాను. ఈ ఆయిల్ పట్టించే ప్రాసెస్ ఏంటంటే మనకి ముక్క మెత్తపడకుండా సంవత్సరం అంతా కూడా ముక్క మెత్తపడకుండా ఉంటుంది. అంటే మనకి టెంక సపరేట్గా, అదే పెచ్చు సపరేట్గా, ముక్క సపరేట్గా అవ్వకుండా ఉండడానికి ఈ ఆయిల్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ పోర్షన్ అవుతుందన్నమాట. సో అందుకని దాన్ని పక్కన పెట్టేస్తాను ఒక 10 నిమిషాలు. ఈలోపు మనము ఆవపుట్ట రెడీ చేసుకోవడానికి గిన్నె తీసుకున్నాను కదా. సో గిన్నె తీసుకునేటప్పుడు దాంట్లో సగం వచ్చేసి మనకి 2 గిన్నెల ముక్కలు వచ్చాయి కదా, దానికి నేను తీసుకున్న మెజర్మెంట్స్ ఏంటంటే ఆ గిన్నెలోనే సగం వచ్చేసి ఆవపొడి, మిగతా సగం వచ్చేసి కారం, మిగతా సగం వచ్చేసి సాల్ట్. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిపి మనకి ఒక గిన్నె అవ్వాలన్నమాట. గిన్నె మీద గుప్పెడైనా పర్వాలేదు, ఒక పిసర్ ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువ కాకుండా చూసుకోండి. ఎందుకంటే మనకి ఊట తగ్గిపోతే ముక్కలు నానడానికి ఊరడానికి స్పేస్ ఉండదన్నమాట. మనకి ఊట కూడా ఇంపార్టెంటే కదా ముక్కతో పాటు. సో అదనమాట చెప్పాను కదా. నేను ఇక్కడ ఈస్టర్న్ కారపొడి యూజ్ చేస్తున్నాను. ఆర్డర్స్ మీ దగ్గర 3 మ్యాంగో యూజ్ చేసుకోండి, ఏది ఉంటే అది యూజ్ చేసుకోండి. నేను 6 కాయలకి ఎందుకని చెప్పేసి నేను వేరే ఏం కారపొడి యూజ్ చేయట్లేదు. ఇక్కడ సాల్ట్ వచ్చేసి నేను
నేను ఒక కారం అంచు చూసారు కదా అంతవరకు వేసుకున్నాను. అంటే లిటరల్గా ఒక 3/4 వేసుకోండి. 3/4 కన్నా ఒక స్పూన్ తగ్గించే వేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మనం రెండో రోజు కలిపినప్పుడు తగ్గితే మనం సాల్ట్ వేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడే సరిపడా వేసేసుకోండి. అంటే మనకి పడమట ఆవకాయ అని చెప్పేసి కొంచెం సాల్టీగా తినడానికి నేనైతే ఇష్టపడుతూ ఉంటాను. మా నాన్నమ్మగారు చేసేటప్పుడు కొంచెం చిన్న సాల్ట్ తగులుతూ ఉంటుంది ముక్కకి, చాలా టేస్టీ అనిపిస్తుంది అన్నంలో కలుపుకునేటప్పుడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వెల్లుల్లిపాయలు. ఈ వెల్లుల్లిపాయలు మీరు వేయించి వేసుకుంటాము, కొంతమంది లేదు అంటే ఇలా పచ్చిగా వేసుకొని అందులో ఊరేక చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటాయన్నమాట. వెల్లుల్లి రెక్కలు కూడా గుప్పుడు వేసుకోండి. అని నేను చెప్పింది మెజర్మెంట్ మాత్రం 6 కాయలకి మాత్రమే నేను చెప్తున్నాను. మెంతులు కూడా నేను ఒక 2 స్పూన్స్ లెక్క వేసుకున్నాను. అజ్జాయింపుగా వేసేసుకుని మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకొని ఇప్పుడు నేను ఈ పౌడర్ని ఎంత క్వాంటిటీ వస్తుంది అనేది మనం చూద్దాం. ఎంత క్వాంటిటీ వస్తుంది అనేది చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు అసలు టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఇంత గిన్నెది వచ్చింది చూసారు కదా, మహా అయితే దాని కిందన మనకున్నది ఒక లైక్ ఒక 4 టేబుల్ స్పూన్స్ ఎక్కువ మిగులుతూ ఉంటుంది అంతే. ఒక గిన్నె పౌడర్ అయింది అంటే అప్పుడే మనకి లైక్ ఆ ఊట అనేది బాగా ఊరుతుందన్నమాట ముక్కల్లో. సో ఇప్పుడు ఆయిల్ పట్టిన ముక్కల్లోని ఈ పౌడర్ అంతా వేసేసి చక్కగా అంతా చేత్తో మిక్స్ చేసుకోండి. అండ్ నాకు ఫస్ట్ ఆవకాయలో చేతులు పెట్టాలంటే చాలా భయము. కాకపోతే ఇది నార్మల్ కారమే కాబట్టి ఓకే, మిరపకాయలు పట్టించి ఆ కారం అయితే చెయ్యి మండుతుంది. మనకి అలవాటు ఉండదు కదా, మన అమ్మమ్మలు అయితే చక్కగా వాళ్ళు చేసేస్తూ ఉంటారు, వాళ్ళకి ఓర్చుకోగలుగుతారు. బేసిక్గా నేనైతే అసలు పచ్చిమిర్చి కారం ముట్టుకున్న చాలా కారం పట్టేస్తూ ఉంటుంది. సో ఇలా ముక్కకి మనము పట్టేటట్టుగా ఇలా కొంచెం మసాజ్ చేస్తున్నట్టు కలిపేసుకొని చక్కగా మనము మొత్తం ముక్కలన్నీ కలిపేసుకొని పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడే ఇంత కలర్ఫుల్గా నోరూరించే విధంగా ఉంది కదా. సో ఇక్కడ నేను ఒక టిన్ తీసుకొని ఆ టిన్లో నేను మొత్తం స్టోర్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఇదే టిన్ ఉంది. సో ఆ టిన్లో నాకు సరిపోయింది. అంటే ఇది ఒక కేజీ డబ్బా అనుకోండి. నాకు కేజీ డబ్బా కంటే కేజీ ఆవకాయ అయిందనమాట. ఆవకాయలో 1 కిలో ఆవకాయ అయిందంటే చెప్పుకోవచ్చు. సో ముక్కలన్నీ కూడా ఇలా వేసేసుకొని దాంట్లో మనము గ్రౌండ్ నట్ ఆయిల్ వేసేసుకుందాం. మీరు వెడల్పంటి దానిలో వేసుకోండి, లేదు అంటే తిప్పి మళ్ళీ 2 రోజులకి మనం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు వేసేసుకుంటున్నాం కదా, వేసేసుకొని మళ్ళీ తిప్పి కలుపుకోవాలి. ఎందుకంటే మరి కింద పైన ఊట మొత్తం రివర్స్ అవ్వి మొత్తం చుట్టూ పట్టాలి కాబట్టి మనం కలిపేసుకోవాలి. సో నా ఆవకాయ ఈ ఇయర్కి ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. నాకైతే ఆవకాయ అంటే చాలా చాలా ఇష్టం. మీకు ఇష్టమైతే ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. ఇక్కడ చూసారు కదా, లాస్ట్లో నేను ఆయిల్ వేస్తున్నాను. నా దగ్గర ఒక 1/2 లీటర్ కన్నా తక్కువ ఉందన్నమాట ఆయిల్. సో నేను నెక్స్ట్ టైం మళ్ళీ రెండో రోజు కలిపినప్పుడు ఆయిల్ తెప్పించి వేద్దామని చెప్పేసి ఆయిల్ ఇంత క్వాంటిటీ ఉంది నేను వేసేసి ముందైతే ఊరుతుంది అని చెప్పి పక్కన పెట్టేశాను. సో ఓకే, ఈజ్ రెడీ. మరి మీకు కూడా నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఆవకాయ అయిపోయాక మనకి తెలిసిందే కదా ఏంటది, అది ఆవు ఊటలో అలా చేయదు. కొంచెం రైస్ కలుపుకొని అలా కొంచెం నెయ్యి వేసుకొని లేదా ఆయిల్ వేసుకొని హ్యాపీగా మీగా టేస్ట్ చేసేయడమే. మరి మీరు కూడా ఆవకాయ పెట్టుకున్నారా? ఆవకాయ పెట్టుకుంటే కనుక నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.